నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ హవా కొనసాగుతుంది. భారత్ కు వ్యతిరేకంగా కుయుక్తులు పన్నిన ఒక్కొక్క దేశాధినేత పలాయనం చిత్తగించాల్సి వస్తుంది. భారత్ కు వ్యతిరేకంగా అనేక వ్యవహారాలు నడిపిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా బలయ్యారు. ఎన్నికలు జరగక ముందే పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించాల్సి వచ్చింది. ఇక కెనడాలో నివసించే ప్రభావిత వర్గమైన భారత సంతతికి చెందిన వారు ట్రూడోకు వ్యతిరేకంగా మారడంతో మొత్తం ఆయన పార్టీకే నష్టం కలిగే వాతావరణం ఏర్పడింది. దీంతో ట్రూడో మెట్టు దిగక తప్పలేదు. భారత్కు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం, భారత్లో అలజడులు సృష్టించే సంఘం వ్యతిరేక శక్తులకు ఆశ్రయమివ్వడం, అంతర్జాతీయ సమాజం ముందు భారత్ను బద్నాం చేయడం లాంటి పనులు కెనడా ప్రధాని ట్రూడో నాయకత్వంలో విపరీతంగా జరిగాయి. దీన్ని ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే వస్తుంది. ట్రూడో తీసుకున్న భారత వ్యతిరేక వైఖరి కారణంగా ఇతర దేశాలు కూడా ట్రూడోకు వ్యతిరేకమయ్యాయి. ముఖ్యంగా అమెరికా నుంచి సరైన సహకారం లభించడం లేదు. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడైన ట్రంప్ మరోసారి అధ్యక్షుడు కావడంతో ట్రూడోకు మరిన్ని కష్టాలు తప్పవని తెలిసిపోయింది. దీంతో ఎన్నికలు జరగకముందే తప్పుకోనున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ విషయంలోనూ ట్రూడో దుందుడుకుతనం ఆయనకు ఆదరణ కోల్పోయేలా చేసిందని అభిప్రాయాలు ఉన్నాయి. కెనడాలో తలదాచుకుంటున్న ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. నిజ్జర్ను ఉగ్రవాదిగా భారత జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించడాన్ని అప్పట్లో ఆయన తప్పుపట్టారు. వలస విధానాల్లో మార్పులతో కెనడాలో ఉంటున్న ప్రవాస భారతీయులను ఇబ్బంది పెట్టేలా నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో ప్రవాస భారతీయులు ట్రూడో మీద, ఆయన పార్టీ లిబరల్ పార్టీ మీద కోపంగా ఉన్నారు. ఇది ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలకు కారణమవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ట్రూడోతో లిబరల్ పార్టీ రాజీనామా ప్రకటన చేయించదని భావిస్తున్నారు. లిబరల్ పార్టీ నాయకత్వానికి ప్రధాని పదవికి రాజీనామా చేయనున్నట్లు ట్రూడో వెల్లడించారు. తదుపరి ప్రధాని పార్టీ అధినేతను ఎన్నుకునే వరకు తాను కొనసాగుతానని స్పష్టం చేశారు. అంతేకాదు, తాను ప్రధాని అభ్యర్థిగా ఉండబోరని పరోక్షంగా చెప్పారు. భారత ఏజెన్సీలపై ఆరోపణలు గుప్పిస్తూ ఇరు దేశాల మధ్య దూరాన్ని పెంచేలా ప్రకటనలు చేసిన ట్రూడో ఆ తర్వాత క్రమంగా ప్రజాదరణ కోల్పోతూ వస్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు చేశారు. అమెరికాలో ట్రంప్ విజయం సాధించాక కెనడాపై ఆంక్షలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రూడో తప్పుకోవాలంటూ కొంతకాలంగా సొంత పార్టీ నేతలే డిమాండ్లు చేస్తున్నారు. భారత వ్యతిరేక విధానాలతో పాటు ధరల పెరుగుదల, రియల్ ఎస్టేట్ పడిపోవడం, పెరిగిపోతున్న వలసలు తదితర కారణాల వల్ల కూడా ట్రూడోపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. అక్టోబర్లో జరగనున్న ఎన్నికల్లో లిబరల్ పార్టీ ప్రజాదరణ 47% నుంచి 21% పడిపోయినట్లు, కన్జర్వేటివ్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలు వచ్చాయి.